ఉదయకాలం లేచినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేతులు ఎత్తి ప్రార్థన చేసినట్లు మనకు గుర్తుందా? ప్రభువుకు మన పేరు తెలుసు. నువ్వు పోలీసు అయినా తెలుసు, న్యాయాధిపతి అయినా తెలుసు, విశ్వాస అయినా తెలుసు, అవిశ్వాస అయినా తెలుసు, అంగవైకల్యం ఉన్న తెలుసు, ఎలాగున్నా ప్రభువుకి నీ పేరు తెలుసు. ఎక్కువ తెలుగు బైబిల్ ప్రకారం చెప్పడానికి ప్రయత్నం. దిగడం అంటే మనకు చాలా ఇష్టం. తేలిగ్గా దిగుతాం. మెట్లే కావచ్చు, కొండలే కావచ్చు, స్థలాలే కావచ్చు, ఏదైనా కావచ్చు. వడివడిగా దిగిపోతున్నాం. మనకంటే పిల్లలు ఇంకా వడివడిగా దిగిపోతూ ఉంటాం. ఎక్కడానికి వచ్చేటప్పటికి అబ్బా ఎక్కడెక్కుతామని అనుకుంటా. కష్టమైంది, ఇబ్బందితో కూడింది, కొంత ఎనర్జీ బర్న్ చేయాలి, దానికి ఇష్టపడాలి, కొంత క్రైమ్ చెల్లించాలి, దానికి ఇష్టపడాలి. బైబిల్ అలాగే ఎక్కవలసిన 5 విషయాలు మీ గమనాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 34వ అధ్యాయం నిర్గమకాండం 34:4. మోషే తనకి యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కడ లేచి 2 రాతి పలకలను చేతబట్టుకుని సీనాయి కొండ దిగగా. ఏం రాశారు? సో కొంతమంది ఇక్కడే ఉన్నారు కనుక మొదట సీనాయి కొండ వాక్యంలో రాయబడింది ఎక్కగా. ఖాళీగా ఎక్కట్లేదు, దేవుని వాక్యం చేతబట్టుకొని ఎక్కుతున్నాడు. కనుక ఎక్కడ ఏం జ్ఞాపం చేస్తుందంటే క్లైంబింగ్ విత్ ద స్క్రిప్చర్స్, ఫర్ ద స్క్రిప్చర్స్, వాక్యమును చేతబట్టుకొని ఎక్కటం. తన చేతుల్లో 2 పలకలు ఉన్నాయి. మామూలు మనం ఎక్కడికి వెళ్ళినా వాక్యం కంటే మన మేకప్ కిట్, మొబైల్ ఫోన్ చాలా జాగ్రత్తగా పట్టుకొని పోతుంటాం. చూసింటారు కదా. ఎవరికి ఏం లేకపోయినా బాధ అయ్యేది, ఏం పోగొట్టుకుపోయినా బాధ అయ్యేది. మొబైల్ ఫోన్ కనపడలేదనుకో గుండెలు సాల్ అయిపోతాయి. వెంటనే ఇంక మిగతా ఏది పోయినా, డబ్బులు పోయినా, వ్యాలెట్ పోయినా ఏమంతా ఉంటుందో ఎక్కడ అవుతాను అనుకుంటారు. కానీ మొబైల్ కనిపించకపోతే నా మొబైల్ ఎక్కడ చూసారా ఎక్కడ, ఇంట్లో అంతా సందడే. తీరే ఎక్కడ ఉంటుందంటే బహుశా వాళ్ళ జోబులోనే ఉంటుందో ఎక్కడో ఉంటుంది. మనిషిని యొక్క పాపములన్నిటికంటే యేసు ప్రభువు యొక్క ప్రేమ ఉన్నతమైనది, ఎత్తైనది, బలమైన శక్తి కలిగింది, సామర్థ్యం కలిగింది. కనుక ఆ ప్రేమ వలయంలో నుండి దాడిపోవటానికి ప్రయత్నించేది, మునికోళ్ళకి ఎదుర్కొనటానికి ధైర్యం చేయదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేది. ఎవరైతే రక్షణ పొందినా మనము దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకుని అంటే హృదయమందు ఉంచుకున్న వారమై మనకున్న పరిస్థితుల కంటే ఇంకే అధికమైన పరిస్థితుల్లోని, ఎత్తైన స్థానంలోనికి, ఎత్తైన అనుభవంలోనికి, ఎత్తైన జీవితంలోనికి మనం ఎక్కవలసిన వారమై ఉన్నాం. ఇది మన చేత కాదు. మన చేతన అయ్యేదానికి మనం వేరే సహాయం కోరం. మన చేతన ఏమవుతుంది? ఉదాహరణకి అనుకో, అన్నం తినేది మన చేతన అవుతుంది. వేరే వాళ్ళ సహాయం మనం కోరుకోం. నాకు అన్నం తిని పెట్టని అలాగ పొరపాటున అన్నారు అనుకో, ఏమనుకుంటారు పక్కన వాళ్ళంతా? నీకు చేతులు ఏమో పక్షపాతం వచ్చిందా? ఒకవేళ జ్వరం వచ్చి అది ఇది బాగాలేకపోతే వాళ్ళని హెల్ప్ చేయొచ్చు కుటుంబ సభ్యులు. కానీ అన్నీ బాగుండి మనకు చేతనయ్యే పని సాధారణంగా మనమే చేసుకుంటాం. మనకు చేతగాని పని మాత్రమే వేరే వారు సహాయం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఇది మన చేత కానిది. ఏది? ఆధ్యాత్మికంగా పరిశుద్ధమైన జీవితము జీవించడానికి మన చేత కాదు. మన చేత ఇదంతా ఏంటంటే వీలైనంత దాకా అపవిత్రంగా జీవించడం చాలా వీలవుద్ది. అయితే ప్రభువుకి అది ఇష్టం లేదు. పరిశుద్ధమైన వారి వల్ల ఉండట కొరకే ఎక్కి వెళ్ళాలి. మిగతా వారికి ఆశ లేకపోవచ్చు. అందుకనే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది 22వ అధ్యాయం అనుకుంటా ఆఖరి వచనాలు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనేమో, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండను, అన్యాయస్తుడు ఇంకా. మనకేమనిపిస్తుంది అంటే వాడు అన్యాయం చేస్తున్నాడు, వాడికంటే నేను బాగానే ఉన్నాను కదా, వాళ్ళు మారవచ్చు కదా అని అనుకుంటాం. మనం మారడానికి ఇష్టపడట్లేదు. మనం ఇంకా నీతిమంతులుగా మారవచ్చు కదా, ఇంకా పరిశుద్ధులుగా మారచ్చుగా. అట్టుగా వాళ్ళని చూసి మనం వెనక్కి రావడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ప్రభుని చూసి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయకపోవడం చాలా విషాదకరమైన సంగతి. ఏమనంటే ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి మనం ప్రవేశించాలని కోరబడుతున్నాం. రెండోది చూస్తాము 61వ కీర్తన 2వ వచనంలో. నేను చివరి చదువుతున్నామా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. చాలా కొండలు ఉన్నాయి కదా బైబిల్లో. మనకు తెలుసు మోరియా కొండ ఉంది, హోరేబు కొండ ఉంది, హెబ్రోన్ కొండ ఉంది,
రూపాంతర కొండ ఉంది, ప్రసంగించబడిన కొండ ఉంది, కల్వరి కొండ ఉంది. ఇలా చాలా కొండలు మనకు, అరారాతు కొండ ఉంది, ఉన్న ఓడ నిలబడిన స్థలం ఉంది. ఇలా చాలా కొండలు ఉన్నాయి. ఈ ఏ కొండను గురించి ఏం చెప్పలేదు, ఎక్కలేనంత కొండ అని చెప్పలేదు. కానీ ఒకటి ఎక్కలేంది, అదే యేసు ప్రభు అనే కొండ, అనే బండ. లీడ్ మీ టు ద రాక్. ఒకటి పెద్ద కొండ, ఎంతది, పొడవు ఎంత, వెడల్పు ఎంత, బరువు ఎంత, ఎత్తు ఎంత, లోతు ఎంత, వ్యాసం ఎంత, వ్యాసార్థం ఎంత, చెప్పసఖ్యంగా అనంత. అందుకే తరతరములము మా నివాస స్థలము నీవే. బైబిల్లో రాయబడింది కదా, వీఆర్ ఆల్ హెవెన్ అవుట్ ఆఫ్ ద సేమ్ రాక్. ఒక్క రాతిలో నుండి చెక్కబడితేమి. మీరు ఊహిస్తారా, ఒక రాతిలో నుండి ఎన్ని చిన్న రాళ్ళు వస్తాయి? ఉదాహరణకి మీరు ఒక ఇల్లు కట్టాలనుకున్నారు, ఒక 5,000 రాళ్ళు కావాలనుకున్నారు. ఒకే రాతిలో నుండి 5,000 వస్తాయా? రావు. కొండలోనే రకరకాలు తొలుస్తుంటారు. తొలిసిన తర్వాత ట్రాక్టర్లోనో లారీల్లోనే వేసి పంపిస్తూ ఉంటారు. మీరు ఊహించండి, ఒక్క రాతిలోనే 4 బిలియన్ల రాళ్ళని వాళ్ళని తయారు చేయగలరా? 8 బిలియన్ల రాళ్ళని వాళ్ళని తయారు చేయగలరా? దట్స్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువులోని మనం అందరము చెక్కబడిన ఆయనే మన మూల రాయి. అందుకే బైబిల్ రాయి చెప్పబడింది కదా, సియోనును మూల రాయి. తరతరాలుగా నివాస స్థలమైన రాయి ఆయనే. ఆయన పరిశుద్ధ స్థలానికి, దేవుని మందిరానికి పోలిగ్గా మనకు కనిపిస్తున్నాడు. దేవుని మందిరంలో రకరకాల మనుషులు జీవిస్తుంటారు. 24వ కీర్తనలో మనకి చెప్పబడింది, పిచ్చుకలు ఉన్నాయి, వానకోయిళ్ళు ఉన్నాయి. పిచ్చుకలు ఎక్కడో బయట ఉండేది మనం చూస్తాం, కానీ ఇక్కడ దేవుని మందిరంలో కనిపిస్తుంటాయి. చాలా వింత కదా. మన ఇంట్లో పిచ్చుకలు పెట్టుకుంటామా? పెట్టుకుంటే ఏదో పంజరంలో పెట్టుకుంటాం, కానీ వచ్చిపోయేటట్లు దారి అనుమతించాం. ఏంటిది, పిచ్చుకలు ఇల్లా, మనుషులు ఇల్లా అని మనం అనుకుంటాం. కానీ దేవుని మందిరంలో ఎలాంటివి ఉన్నాయంట? స్పారోస్ హ్యావ్ ఫౌండ్ హౌస్ అట్ ద ఆల్టర్. నీ బలిపీఠం మీద పిచ్చుకలకు, ఎవరు ఆ పిచ్చుకలు? మనమే. మనకు అలాగంటే కోపమేమో కదా. మనమేమనుకుంటామా, మేము చాలానే. మీరు ఏమైనా పర్వాలేదు, డాక్టర్ పిచ్చుకలు, యాక్టర్ పిచ్చుకలు, సాఫ్ట్వేర్ పిచ్చుకలు, హార్డ్వేర్ పిచ్చుకలు, వ్యాపారవేత్త పిచ్చుకలు, స్త్రీ పిచ్చుకలు, పురుష పిచ్చుకలు, పిల్ల పిచ్చుకలు, ఎనీథింగ్. వీఆర్ ఆల్ నథింగ్ బట్ స్పారోస్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు దృష్టిలో మనం పిచ్చుకలు. బైబిల్లో చెప్పబడింది, ఆ కాసులకు కూడా విలువ లేనివి, సామాన్యమైనవి. అంటే ప్రభువు వాటిని బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చిన ఆ బలిపీఠం మెస్సిలో. ఇప్పుడు మీరు చెప్పండి జవాబు. మీ శరీరం, మీ రక్తం ఎవరికి ఇస్తారు? ఎంత ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? ఎట్లు ఇస్తారు? ఎవరికి లేరు. అది ఎవరు చేయలేని క్రయం. ఒకే ఒక్కడు మన కొరకు అప్పని చేశాడు. అందుకన్నాడు, దిస్ ఈజ్ మై బాడీ, ఇది నా శరీరం. మనం అది పాపభూయిష్టమైన శరీరం కాదు. ఈ శరీరం మోసం చేసే శరీరం, వంచన చేసే శరీరం, కాని మాటలు మాట్లాడే శరీరం, అపరాధం చేసే శరీరం. అయితే ఆ శరీరంలో విషమంతా కూడా పాపం లేదు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన పాపం ఎరగాడు, పాపము చేయలేదు, పాపం ఆయన నోట లేదు. అలాంటి శరీరాన్ని మన కొరకు ఇచ్చినాడు. ఆ రక్తాన్ని కూడా మన కొరకు ఇచ్చిన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కపటమైన ఆ యేసు రక్తం ద్వారా మనం కడగబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడే భాగ్యం ఇచ్చిన. నది వల్లే ప్రవహించే రక్తపు ఊట ఎన్ని పాపాలైనా ఇలాగే కడిగేస్తుంది, శుద్ధీకరిస్తుంది, బాగు చేస్తుంది. అయితే ఆ రక్త ఊట తరగదు, దాని సామర్థ్యం తరిగిపోదు. ఏదైనా మనం వాడేటప్పుడు రోజులు గడిచే కొద్ది తరిగిపోతుంటుంది కదా. ఉదాహరణకు బట్టలు అనుకో, ఒక రంగులో ఉన్నాయి, కొన్ని రోజులు గడిచే కొద్ది రంగు మారుతుంది, వెలిసిపోతాయి రంగు. మనుషులు ఇంక పూర్తిగా వెలిసిపోతాం అనుకో, వాళ్ళని చూసినప్పుడు ఏమి గుర్తుపట్టలేకుండా అయిపోయి. రకరకాలుగా మనము తలస్తూ ఉండవచ్చు పరిస్థితులను బట్టి. ప్రభుకు స్తోత్రాలు. మనిషి బలహీనతను బట్టి, శరీరాన్ని బట్టి, రోగాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, వయసును బట్టి మారిపోయే అవకాశం ఉంది. అయితే ఆయన రక్తం 6,000 సంవత్సరాల మానవ చరిత్రలో నుండి
2000 సంవత్సరాల కొత్త నిబంధన చేతిలో నుండి తరగక పాపిని కడుగుతూనే ఉంది. 1 యోహాను 1వ అధ్యాయంలో చెప్పబడినట్టు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించము. మొదటిది ఏంటి? మౌంటైన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, వాక్యపు కొండ. రెండవది ఏంటి? మౌంటైన్ ఆఫ్ ద శాంక్చురీ, దేవుని నివాసస్థలం, గుడారం, పరిశుద్ధ స్థలం, సంఘం అనే కొండ. మూడవది చూస్తామా? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. చాలు. పేతురు యోహానులో దేవాలయానికి దిగి వెళ్ళిరి అని రాయబడలేదు. ఏం చేశారు? ఎక్కిపోయేరి. దైవ సాన్నిధ్యానికి కొంత క్రయం అవసరం. అందుకే అందరూ ఎక్కలేకపోయారు. కుంటివాడు అక్కడే ఉన్నట్లు వాక్యంలో మనకు చెప్పబడుతూ వచ్చింది. దాదాపు 40 ఏళ్ళ నుండి అక్కడే ఉండిపోయాడు, లోపలికి పోలేదు. కొంతమంది అలాగే ఉంటారు, యేసుప్రభుకి దగ్గరలోనే ఉంటారు. ఎడం వైపున దొంగ మాదిరి. నన్ వాజ్ సో క్లోజర్ టు ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ as that of the malefactor that was hung on the left side of Jesus Christ. And Jesus was placed equispaced between the two malefactors hung on the left side and the right side as well. కుడి వైపున ఎడం వైపున వేలాడదీయబడిన ఇద్దరు దొంగలకు యేసుప్రభు వారు సమాన దూరంలో ఉన్నాడు. కుడివైపున ఉన్న దొంగ మాత్రమే యేసుని రక్షకుడిగా స్వీకరించినాడు. ఎడం వైపున దొంగ యేసుని నిరాకరించాడు. యేసుప్రభు అందరికి సమాన దూరంలో ఉంటాడు. ఏ కులమైన, ఏ ప్రాంతమైన, ఏ డబ్బున్నా, తర్వాత ఘనత ఉన్నా, ఐశ్వర్యాలున్నా, వజ్రవైడ్యూర మరకత మాణిక్య నీళ్ళలు కెంపులు పచ్చలు, నీ దగ్గర ఏమున్నా సరే యేసుప్రభు వారు పేదవానికి ఎంత సమీపంలో ఉన్నాడు, ధనవంతుడికి కూడా అంతే సమీపంలో ఉన్నాడు. కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది నిరాకరిస్తారు. కొంతమంది దగ్గరికి వస్తారు, కొంతమంది దూరం బారిపోతారు. దగ్గరికి వచ్చిన వాళ్ళ కుడివైపున ఉన్న దొంగ, దగ్గరికి వచ్చిన వాళ్ళ సమరయ స్త్రీ, దగ్గరికి వచ్చిన వాళ్ళు జక్కై లాంటి వాడు, దూరం వెళ్ళిన వారిలో కొంతమంది ఉన్నారు. ధనవంతుడైన మనుషుడు, యవనస్తుడు, ధనవంతుడు, అధికారి, సద్బోధకుడైన మంచి సంబోధనతో యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. యేసుప్రభు కొన్ని మాటలు చెప్పేటప్పుడు వాడు వెళ్ళిపోయినని వాక్యంలో మనం చూస్తాం. ఎలాగ వెళ్ళిపోయాడంటే ముఖము చిన్న బుచ్చుకొని. దిస్ వెరీ షాకింగ్ స్టేట్మెంట్. యేసుప్రభు దగ్గరికి వచ్చి ముఖం చిన్న బుచ్చుకోవడం ఏంటి? బయట యేసుప్రభు దగ్గరకు రాక మునుపు బయట ముఖం చిన్నబుచ్చుకుని అంటే అర్థం ఉంది, కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చి ముఖం చిన్నబుచ్చుకోవడమా? ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మందిరానికి ముఖం చిన్నబుచ్చుకొని వస్తారు, ఆరాధన చేయడానికి ముఖం చిన్నబుచ్చుకుంటారు, ఏదో ప్రపంచమంతా కోల్పోయినట్టు. బల్ల పాల్పొందిన ముఖం చిన్నబుచ్చుకుంటారు, వాళ్ళు ఏదో భార్య భర్తలు పోట్లాడుకున్నట్లు. అక్కడ ముఖం చిన్నబుచ్చుకోవడం కామనే, కానీ ప్రభు దగ్గరికి వచ్చి కూడా ముఖం చిన్నబుచ్చుకోవడం ఏంటి? అయితే వాడు యేసుని నిరాకరించండి. ఇప్పుడు ఊహించండి, ఒకవేళ ప్రభు యొక్క సింహాసనం, ధవళ సింహాసనం మీదట తీర్పు కొరకు నిలబడినప్పుడు యవనస్తుడు వస్తే, యేసు ప్రభు మీరు నా అత్త మాట్లాడినారు ప్రభు, మాట్లాడినా అంగీకరించలేదు. యేసు ప్రభుని గురించి తెలుసు, కానీ అంగీకరించలేకపోయారు. ఇక్కడ ప్రార్థన చేయటానికి పేతురు యోహానులు వెళుతున్నారు. 40 ఏళ్ళుగా అక్కడే ఉన్నాడు. ఎవరు? కుంటివాడు. లోపలికి వెళ్ళలేకపోయాడు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. జీసస్ క్రైస్ట్ నెవర్ ఎంటర్డ్ ఇంటు హిమ్. ఆయనలో ప్రవేశించిన వాళ్ళు చాలామంది దగ్గరే ఉంటారు. దగ్గరే. అయ్యో, కొంతమంది చెప్తారు క్రైస్తవేతలు మనం అడిగినప్పుడు, రండి యేసుప్రభు గురించి తెలుసుకోండి, వాక్యం వినండి, మందిరానికి రండి. అయ్యో, మా ఇంటి పక్కనే చర్చి, మా ఇంటి ఎదురుగా పాస్టరు, మా ఇంటి పైన క్రైస్తవులు, మా ఇంటి వెనక వాళ్ళు, మా బంధువులు కూడా చాలామంది వాళ్ళేనండి. దిస్ ఆల్ బ్యాక్గ్రౌండ్ లుక్స్ గుడ్, దిస్ లాజిక్ ఈజ్ గుడ్, బట్ వాట్ అబౌట్ యో? నీ సంగతి ఏంటి? మేము కూడా బైబిల్ అంటే ఇష్టపడతాం, తెచ్చుకొని పెట్టుకున్నాం మిగతా పుస్తకాలతో పాటు. ఇది కూడా దిస్ వన్ ఆఫ్ ద బుక్స్ ఇన్ ద హోల్ సెల్ఫ్. చాలా పుస్తకాలు ఉంటాయి కదా, వాటిలో ఇది కూడా పెట్టుకున్నాం. అయ్యో, యేసుప్రభు అంటే మాకు చాలా ఇష్టం, యేసుప్రభు సిలువేసి ఉంటారు కదా, అది మిగతా ఫోటోలతో పాటు అది కూడా పెట్టుకుని చూడు. దానికి కూడా దండేస్తుంది, దానికి కూడా ఏమంటారు తెలంగాణ భాషలో
బత్తిలు, అగరబత్తిలా అట్లనా, ఏమంటారన్నా? ఊదిబత్తి, సరే. దానికి కూడా అన్నీ చేస్తూనే మాకేమి అంత ఏం తేడా లేదండి. మా సెల్ఫ్లో వేరే పుస్తకాలతో పాటు బైబిల్ ఉంది, ఫోటోల్లో యేసుప్రభు ఫోటో కూడా ఉంది. మా ఇంటికి వాళ్ళు, పక్కన వాళ్ళు అన్నీ బాగున్నాయి. సరే, మీరు చెప్పే కాంప్లిమెంట్ అంతా బాగుంది, కానీ నీ హృదయంలో యేసున్నాడా? అదేంటండి యేసుప్రభు అని పేరు అనుకోకుండా నిద్రపోవట్లేదు? అదేంటండి యేసుప్రభు పేరు చెప్పుకోకుండా భోజనం కూడా చేయట్లేదు? ఇటు అనుకొని యేసుప్రభు సిలువ వేసుకొని కూడా తింటాం. ఇవన్నీ లాజిక్. ప్రభువుకి ఇవన్నీ అవసరం లేదు. ఫోటో పెట్టినావా, బైబిల్ ఇంట్లో పెట్టుకున్నావా, ఇటు అనుకుంటున్నావా, సిలువ వేసుకున్నావా, గాలిలో సిలువ వేసినావా, హృదయంలో సిలువ వేసినావా, బంగారానికి సిలువ వేసినావా, ఉంగరానికి సిలువ వేసినావా, గాజులకు సిలువ వేసినావా, దేనికి సిలువ వేసినావా కాదు, హృదయానికి సిలువ వేయబడిందా? హృదయం సున్నతి చేయబడిందా? పాప క్షమాపణ పొందినావా, మారు మనసు పొందినావా, యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడ్డావా, యేసు ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధ బాంధవంలోకి తీసుకురాబడ్డావా? అదే లేకపోతే ప్రభు దగ్గరికి మనం రాలేము. పేతురు, యోహానులు ప్రార్థన చేయడానికి మధ్యాహ్నం 3 గంటలకు వెళుతున్నా. 3 గంటలకు మామూలుగా మనమైతే ఏం చేస్తాం? చేసేవాళ్ళు చెప్పండి, ఎవరు లేరా పని చేసేవాళ్ళు ఇక్కడ? ఏం చేస్తారు? నిద్రపోతాం. ఏంటి అమాయకులు మాత్రం ఉన్నారు? భోజనం చేసిన తర్వాత ఆదివారం ముఖ్యంగా మాంసాహారం తిన్న తర్వాత, మటన్ తిన్న తర్వాత మీకు తెలియకుండానే జరిగే ఒక ప్రక్రియ ఉంటుంది. మీరు ఎంత చేయకూడదు అనుకున్నా అది జరుగుతూనే ఉంటుంది. అది తప్పించుకోవటానికి పుస్తకం పట్టుకున్నా, న్యూస్ పేపర్ పట్టుకున్నా, టీవీ చూస్తున్నా, నీకు తెలియకుండానే రిమోట్ జారిపోయి ఉంటుంది, నీకు తెలియకుండానే కళ్ళద్దాలు జారిపోయి ఉంటాయి, నీకు తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అప్పుడెప్పుడో సాయంకాలం 5:30కో 6కో ఏదో ఫోన్ వచ్చేది, ఇది మొత్తానికి ఇంట్లో వాళ్ళని లేపితే లేచిన. అరే ఏం అంతసేపు పడుకున్నానా? టీవీ చూస్తున్నా. పడుకున్నానా? న్యూస్ పేపర్ చూస్తున్నా, పడుకున్నానా? ఇంకా వాళ్ళు కొన్ని ఎవిడెన్స్ చూపించి చెప్పారు, పడుకున్నా అప్పటి నుండి ఇప్పటిదాకా చూసుకొని నిద్ర స్వరం కూడా మారిపోయింది. అయ్యో, చూస్తూ అట్లే నిద్ర పట్టింది. సగం కేజీ మాంసం తింటే నిద్ర పట్టుకుని ఉంటుందే? ఏదో ఒక ముక్క 2 ముక్కలు తింటే నిద్ర పట్టదు. కానీ అందుకే మీకు బాగా తెలుసు అనుకుంటా, ఆదివారం నిద్ర పట్టాలంటే సూత్రము. వీళ్ళు చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. వీళ్ళు కూడా వయసు మళ్ళిన వాళ్ళే. ఎవరు? పేతురు, యోహాను. 3 గంటలకు సాధారణంగా ఈ పని మనం చేయలేము. అందుకని కొంతమంది ఇంట్లో ఉన్న సిస్టర్స్, హౌస్ మేకర్స్ అంటారు కదా, వాళ్ళు నిద్ర పడుతుందేమో అని పెద్ద వయసు ఉన్నవాళ్ళు కూడా, అంటే వాళ్ళు నిద్రపోవచ్చు, వాళ్ళకి ఎవరేమీ అభ్యంతరం ఉండదు, ఏముండదు, పని కూడా ఉండదు కనుక వాళ్ళు నిద్రపోవచ్చు. కానీ వాళ్ళ బాధ ఏంటంటే పగలు నిద్రపోతే రాత్రి నిద్ర పట్టదు. ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోయినప్పుడు మనం నిద్రపోకపోతే లైట్ వేసి అటు ఇటు తిరుగుతుంటే మళ్ళీ ఉదయం లేచిన తర్వాత అందరి మీదకి వస్తారు ఇంట్లో వాళ్ళని. వాళ్ళు ఎలాగైనా పగలు నిద్రపోకుండా ఏదో చిన్న పని అటుపోయేది ఇటుపోయేది ఏదో చేసుకుంటూ ఉంటారు ఇంట్లోనే. వయసు మళ్ళిన తర్వాత సాధారణంగా జరిగే ప్రక్రియ. వద్దనుకున్నా కానీ నిద్రపోదు. వీళ్ళు ఏంటంటే 3 గంటలకు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళారు. ఎలాగెళ్ళారు? ఎక్కి వెళ్ళిరైన వాక్యంలో మనము చూస్తున్నాం. కనుక ప్రభు సాన్నిధ్యంలో మనం ప్రార్థన చేయటానికి కొంత సమయం మనం వెచ్చించవలసిన వారమైన. సరే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా? మిమ్మల్ని ప్రశ్న అడిగేంత వాడిని కాదు, అయితే మీ మనస్సు కొన్ని నిమిషాలు వాక్యం మీద కేంద్రీకరింప చేయడానికి ఇది ఒక చిరు ప్రయత్నం. 3 గంటలకు వాక్యంలో జరిగిన విషయాలు ఏదైనా మీకు గుర్తుంటే ఒకటి చెప్పండి. అపోస్తల కార్యాల్లో చెప్పండి. ఓకే, వెరీ గుడ్. అందరికీ అదే గుర్తొస్తుంది. మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల దాకా దేశమంతా చీకటి కమ్మాను. 3 గంటలకి యేసుప్రభువు వారు ఎలోయి ఎలోయి సబక్తానా కేక వేసి తండ్రికి తన ఆత్మను అప్పగించిన వాక్యాలను మనం చూస్తాం. కనుక 3 గంటలు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై తాను అర్పించుకున్న సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది.
టాక్స్ అబౌట్ సాక్రిఫైస్. ఇక్కడ 2వ అధ్యాయం మూడవ అధ్యాయం 1వ వచనం టాక్స్ అబౌట్ సప్లికేషన్, ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. ఇంకోటి గుర్తుందా? 5వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 7వ వచనం. చదవమ్మా. ఇంచుమించు ఎన్ని గంటలకు వచ్చింది? 4 రావచ్చుగా, 3 గంటలకే వచ్చిందంట. ఇంచుమించు 3 గంటలప్పుడు ఆయన భార్య 3 గంటల సేపటికి తెలియక వచ్చింది. ఎవరనేది కథ నాకంటే మీకు బాగా తెలుసు. అననీయ సపర్యాలు. ఇక్కడ ఇది మరణానికి జ్ఞాపకం చేస్తుంది. తర్వాత 10వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 3వ వచనం. చాలు. ఇవన్నీ ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఎప్పుడైనా 3 గంటలకు ఇట్లాంటివి కలిగినట్లు గుర్తుందా? 3 గంటలకు నిద్ర రాకుండా చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తుంటాం. ముఖం కడుక్కోవడము, ఇంకెలాగ నిద్ర వస్తుంది? టీ కొంతమంది టీ అలవాటు వాళ్ళు టీ తాగడం, ఏదో చేస్తూనే ఉంటాం నిద్ర పట్టుకుండా. ఆ 3-4 దాకా మధ్యాహ్నం నిద్ర పట్టుకోకుండా ఉంటే తర్వాత ఇంకెట్లయినా బాగుంటుందిలే అని అనుకుంటా. మనకేమో నిద్ర పీడిస్తూ ఉంటుంది 3 నుండి, వీళ్ళకేమో ప్రార్థన ప్రోత్సహిస్తుంది. మనకు పీడిస్తే నిద్ర, ప్రార్థన చేయించి నిద్ర. ఇంచుమించు 3 గంటలకు కొర్నేలియను పోలీస్ ఆఫీసర్, వాళ్ళకి టైం దొరికేదే కష్టం. అలాంటి ఆయన దగ్గరికి దేవదూత వచ్చి పేరు పెట్టి పిలుస్తున్నాడు. కొర్నేలి, ప్రభుకు మన పేరు తెలుసు, నువ్వు పోలీస్ అయినా తెలుసు, న్యాయాధిపతి అయినా తెలుసు, విశ్వాస అయినా తెలుసు, అవిశ్వాస అయినా తెలుసు, అంగవైకల్యం ఉన్నా తెలుసు, ఎలాగున్నా ప్రభుకి నీ పేరు తెలుసు. మత్తయి పేరు తెలుసు, నతనయేలు పేరు తెలుసు, యోహాను పేరు తెలుసు, అప్పగించే యూదా ఇస్కరియోతు పేరు కూడా ప్రభుకి తెలుసు. కనుక 3 గంటలు బైబిల్లో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంది. దాంట్లో సమయార్థబాటును బట్టి ఇప్పుడు మనం చూసినాం. 3 గంటలకు ప్రార్థన చేయటానికి ఎక్కిపోయారు 2 మనుషులు. వాళ్ళు వెళ్ళి ఏం ప్రార్థన చేసినారో మనకు తెలియదు, పేతురు యోహాన్లు. కానీ ప్రార్థన చేయక మనకు దేవుడు చేసిన అద్భుతం మాత్రం అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడి 40 ఏళ్ళుగా ఆయన మోసుకొని దేవాలయం దగ్గరికి వస్తున్నారు. కుంటివాడు. ఎప్పటి నుండి కుంటాడు? పుట్టింది మొదలుకొని. మీకు తెలుసు కదా, పుట్టింది మొదలుకొని ఎంతమందికి ఈ డిజబిలిటీ ఉంది బైబిల్లో? మనకు కాదు. ఏమైనా గుర్తున్నాయా? కొన్ని 1-2 అని చెప్పండి. ఎందుకంటే చక్రం వెనక్కన్నా తిరగాల, ముందుకన్నా తిరగాల అని. సాధారణంగా నేను ఏమనుకుంటున్నా అంటే, మనం ఏదైనా ఒక వాక్యం చదివిన వెంటనే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేస్తుంటే అవి ఎక్కడ ఉన్నాయో పుల్ డౌన్ మెనూ వల్లే ఒకేసారి పడిపోవాలి. దేవుని వాక్యం చదివేటప్పుడు మనకు కూడా పుట్టింది మొదలుకొని అని చదివిన వెంటనే పుల్ డౌన్ మెనూ మాదిరి పడిపోవాలా. పుట్టింది మొదలుకొని ఎక్కడుందో, ఆదికాండం మొదలుకొని. అసలు బైబిల్ ఎక్కడుందో మనకి తెలియకపోతే పుట్టింది మొదలుకొని ఎక్కడుంది. అలాగే 3 గంటలు అంటే 3 గంటలు పుల్ డౌన్ మెనూ మాదిరి పడిపోవాలా. అంటే దేవుని వాక్యం మీద ఆశ, అవగాహన ఉన్నారు. అది చదువుతూ ఉన్నప్పుడు మన మైండ్ కూడా గూగుల్ ఇంజిన్ వల్లే దేవుడు పని చేయడానికి అనుమతిస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పుల్ డౌన్ మెనూ వస్తుంది. మనకి పుల్ అప్ మెనూ లేదు, పుల్ డౌన్ మెనూ లేదు, నో మెనూ అట్ ఆల్. సర్చ్ ఇంజిన్ టైప్ చేస్తే ఏమని వస్తుందంటే కింద మెసేజ్ ఏమొస్తుంది? నో రిజల్ట్, అన్ఏబుల్ టు ఫైండ్ ద వర్డ్ విచ్ యు ఆర్ సర్చింగ్. ఇంకా ఒక క్యాప్షన్ పెడతాడు మంచిది ఒకటి, ట్రై సర్చింగ్ యూజింగ్ అదర్ వర్డ్స్. పుట్టింది మొదలుకొని వాక్యంలో మనం చూస్తాం. కనీసం 3 ఉన్నారు. ఇప్పుడు మీకు తెలిసింది ఒకళ్ళు చెప్పండి. పుట్టింది మొదలుకొని గుడ్డివాడు యోహాను సువార్తలో మనం గమనిస్తాం. అపోస్తల కార్యాల్లో ఇంకోటి, పుట్టింది మొదలుకొని బలహీనమైన పాదములు కలిగిన వాడు కనిపిస్తున్నాడు. వాళ్ళంతా పుట్టింది మొదలుకున్నాను. ప్రభుకి స్తోత్రాలు. 3 బాగయ్యారు. పుట్టింది మొదలుకొని గుడ్డివాడు బాగయ్యాడు, పుట్టింది మొదలుకొని కుంటివాడు బాగయ్యాడు, పుట్టింది మొదలుకొని బలహీన పాదములు కలిగిన వాడు కూడా బాగయ్యాడు. అంటే
పుట్టింది మొదలుకొని బాగలేని వాడిని ఒక్కడే బాగు చేస్తాడు. ఎవరు? తెలుగు రాదు కదా. ఎవరు? పుట్టించినవాడు. పుట్టింది మొదలుకొని బాగలేని వాడిని ఎవడు బాగు చేస్తాడు? ఇప్పుడు తెలుగు వచ్చా? ఆయనే యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయనే మనల్ని పుట్టించిన, మనం ఆయన జనము, ఆయన ప్రజల కీర్తనలో మనం చూస్తాం కదా. ఆయన మేపు గొర్రెలము, ఆయన సృష్టి, ఆయన చెప్పబడుతూ వచ్చింది. భౌతికమైన అస్వస్థతను గురించి, డిజబిలిటీని గురించి కాదు, ఆత్మీయమైన డిజబిలిటీ. కొంతమంది రక్షణ పొందింది మొదలుకొని గుడ్డితనం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఏ వాక్యం అర్థం కాదు. ఎంతసేపు చెప్పినా, బయటికి వెళ్ళిన తర్వాత ఏం బ్రదర్ ఏం చెప్పినా వాళ్ళు రక్షణ పొందింటారు, ఆరాధన చేస్తుంటారు, బలలో పాల్పొందుతుంటారు, కానీ ఏం అర్థం కాదు. నల్ల తెర పెట్టినట్లు ఉంటుంది. ఏంటి అర్థమే కదా, ఏం చెప్తుంటారు బ్రదర్, ఎక్కడ ఆరంభించినాడు, ఎక్కడ ముగిస్తున్నాడు, ఏం తెలియట్లేదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. They are blind to the scriptures because they are not enlightened by the Holy Spirit to behold the wondrous things that are concealed in the word of God. దేవుని వాక్యంలో దాచబడిన సంగతులు గ్రహించడానికి వాళ్ళు నేత్రాలు తెరవబడట్లేదు. అందుకే కీర్తనకాడు ప్రార్థన చేస్తారు కదా 119వ కీర్తనలో, ఓపెన్ దౌ మైన్ ఐస్ దట్ ఐ మే బిహోల్డ్ వండరస్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద లా. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తున్నట్లు. కీర్తనకాడు 119వ కీర్తన రాసిన వ్యక్తి కళ్ళు తెరవమంటే రాసింది చదవటానికి కళ్ళు కూడా తెరుచుకోలేని మన సంగతి ఏంటి? కనుక మన కళ్ళు కూడా తెరవబడ్డం అవసరం. అందుకే కొంతమందికి ఎక్కువ ప్రత్యక్షత వచ్చారు, రక్షణ పొందింటారు. రక్షణ పొంది ఒకళ్ళు 5 ఏళ్ళు, ఇంకోరు 5 ఏళ్ళు, ఇంకోరు 5 ఏళ్ళు. అందరు ప్రత్యక్షత ఒకే రకంగా ఉండదు, అందరు ఆత్మీయత ఒకే రకంగా ఉండదు, అందరు ఆరాధన ఒకే రకంగా ఉండదు, అందరు ప్రార్థన ఒక రకంగా ఉండదు. ఒకళ్ళేమో కేజీ చదివినట్లు ప్రార్థన చేస్తారు, ఒకళ్ళేమో ఇన్స్ట్రుమెంట్స్ చదివినట్లు ప్రార్థన చేస్తారు, ఒకళ్ళేమో పిహెచ్డి చేసినట్లు ప్రార్థన చేస్తారు. అబ్బాయి ఏం డెప్త్ బ్రదర్, ఎంత ఇంటిమేట్ రిలేషన్షిప్ బ్రదర్, ఎంత పర్సనల్గా మాట్లాడుతున్నారు బ్రదర్ వాళ్ళతో. అందరూ ఒకేసారి రక్షణ పొందిన వాళ్ళే, అందరికి దగ్గర ఒకే బైబిలే, అందరి దగ్గర ఒకే పరిశుద్ధాత్మ దేవుడే, అందరికి బోధించబడేది వాక్యమే. మరి కొంతమంది అంత ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళారేంటి? మనం ఎప్పుడు రక్షణ పొందినామో, ఎక్కడ రక్షణ పొందినామో అక్కడే ఉండిపోయాం. ఇదే చాలా అనుకున్నాం. ఇంకేమో ఎలాగ నరకంలో నుండి చేప బయట నుండి నీళ్ళలోకి వచ్చినట్లు వచ్చేసాములే యేసుప్రభు అనే సముద్రంలో. ఎట్లో గట్ల బతుకుతున్న సముద్రం అనేది ఎండిపోయేది ఏమి ఉండదు, వర్షం వచ్చినా వర్షం రాకపోయినా. అలాగే నేను కూడా నిత్య రక్షణలో కొనసాగుతా, ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉంటే పరలోక రాజ్యంలో సరిపోతాయి ఏంటి అని మనం అనుకుంటాం. అదే కాదు కదా ప్రాముఖ్యం. ప్రభు యొక్క కృపలోను, జ్ఞానంలోను, రక్షణలోను ఎదగాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. దానికి ఏం చేయాలంటే ఎక్కి వెళ్ళాలి. ప్రార్థన కొరకే వ్యక్తులు వాళ్ళు ఎక్కి వెళ్ళారు. మీరు ఊహిస్తారా? పేతురు యోహానులకు ప్రార్థన అవసరం ఉండే? భూమిని తలకిందలు చేసేవాళ్ళు, ఒకసారి వాక్యం చెప్తున్న 3000 మంది చేతులు ఎత్తిన ప్రభావితం కలిగిన వాక్యం చెప్పే పండితులు, యేసుప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు పరిచయం ఉండి నడిచి ప్రయాణం చేసిన వాళ్ళు, సముద్రంలో దూకినవాడు, సముద్రం మీద నడిచిన వ్యక్తి, చేపలు 153 పెద్ద పట్టిన వ్యక్తి, లాగలేనన్న విస్తారమైన చేపలు పట్టిన వ్యక్తి, చనిపోయిన వారు బాగు చేయబడినప్పుడు కళ్ళారా చూసిన వ్యక్తి. ఇంకా దయ్యాలు గీయాలి, ఇవన్నీ సింపుల్ సిలబస్. అలాంటి వ్యక్తి ప్రార్థన చేసే అవసరం ఉందని మీరు అనుకుంటారా? మనం ఏం చూడకనే ఏముంది ప్రార్థన ఎవరో ఒకరు చేస్తారు, ప్రార్థనే కదా అనుకుంటా. వాళ్ళకే ప్రార్థన అవసరం అంతుంటే వాళ్ళ పేరు ఉచ్చరించడానికి నాకైతే యోగ్యత లేదు. బహుశా మీకు ఉంటే ప్రభుకు స్తోత్రాలు. మనకి ఇంకెంత అవసరం ఉండాలి? ప్రార్థన కెనాట్ బి డన్ బై ద పీపుల్ హూ లివ్ ఆన్ ద సర్ఫేస్. మైదానం మీద ఉండేవాళ్ళు ప్రార్థన చేయలేరు. మరి వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా? మీరు ఏమనుకోరా? మీరు ఏమనుకోరంటే చెప్తా. మైదానం మీద ఉండేవాళ్ళు ఏం చేస్తారు మీకు తెలుసు కదా. 32వ అధ్యాయం నిర్గమకాండంలో బంగారు దూడ తయారు చేస్తారు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో ఆ తర్వాత స్టోరీ. ఒక పబ్ ఏర్పాటు చేయబడింది. బైబిల్లో చెప్పబడిందంటే దే వర్ నేకెడ్, వారు దిగంబర్లు అయి ఉండరే.
తినటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు వరల్డ్ ఈజ్ గ్రిప్డ్ విత్ సిన్. పీపుల్ బికేమ్ స్లేవ్స్ టు ద సిన్. మనుషులు పాపానికి బానిసలు అయిపోయారు. ఇలాంటి వారిని బయటికి తీసుకురావటం కొరకై ప్రార్థన చేసే పేతురులో, ప్రార్థన చేసి యోహానులు దేవాలయంలో అవసరం. మన సంగతి ఏంటి మరి? ఉదయకాలం లేచినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేతులు ఎత్తి ప్రార్థన చేసినట్లు మనకు గుర్తుందా? మైదానంలో ఉన్న వాళ్ళు చేసే పని ఇది. మీకు తెలుసు కదా, బైబిల్లో 5 మైదానాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. దానియేలు 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. చాలు. There are 2 places for the people to stand. One is a మైదానం, the other is a కొండ. నేను ఇక్కడికి 2 కాదు, ఒక మధ్య రకంగా ఉండే దాంట్లో ఉంటానంటే కుదరదు. either you must be on the plain or you must be on the pontiff. శిఖరం మీదైనా ఉండాలా, మైదానం మీదైనా ఉండాలా. 5 మైదానాలు ఉన్నాయి. మొదటి మైదానం బైబిల్ ఎక్కడ రాయబడింది? జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 2. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా సీనారు దేశమందు ఒక మైదానం. ఇవన్నీ ఏదో ఊరికే రాసినారు, సరదాగా మనం ఏదో చదువుకుంటున్నాం, పుస్తకం మూసేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, క్యాలెండర్ వాక్యం చూసుకొని. చూడొద్దని చెప్పట్లేదు, చూడండి. ఎలాగే ఇది అర్థం కావట్లేదు, ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మంచిది. ఇవన్నీ చూస్తున్నాడు, మనకు అనిపిస్తుంది దిస్ ఈజ్ ద ఫస్ట్ అకరెన్స్ ద మైదానం ఇన్ ద హోలీ రిట్, ద మైదానం ఆఫ్ బాబిలోన్. బాబిలోన్ ఎక్కడుంది? మైదానంలో ఉంది. యెరూషలేం ఎక్కడుంది? కొండ మీద ఉంది. ఇప్పుడు కొండ అనుభవంకి వచ్చేవాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేంకి వస్తున్నారు. కొండ అనుభవం నాకు వద్దు, చాలు ఇక్కడే అనేవాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? బబులోన్లో. మైదానం ఉంటే ఏం చేస్తాం? ఏం చేశారు? 11వ అధ్యాయంలో ఆకాశమునంటూ గోపురము కట్టదము రండి. దెర్ వాజ్ ఎ కన్ఫ్యూషన్. అక్కడ కలవరం వచ్చింది. అదే యెరూషలేం దగ్గరికి వచ్చేటప్పటికి ఆకాశం నుండి గోపురం కట్టదము రండి అని చెప్పలేదు సొలొమోన్. దావీదు కూడా అలాగే చెప్పలేదు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29 మొదటి 2వ వచనంలో మనం చూస్తాం కదా, కట్టబో ఆలయం మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే కనుక ఈ పని చాలా బహు గొప్పదని వాక్యం మనం చూస్తాం. కనుక దేవుని కొరకు కట్టిన మందిరం. ఏ పర్సన్ హూ ఈజ్ ఆన్ ద మౌంటైన్ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిల్డింగ్ యాక్టివిటీ ఆఫ్ గాడ్. A person who is dwelling on the plains is involved in the activity of building Babylon. Are you building the body of Christ or building the Babylonian tower? బబులోను గోపురం కట్టడంలో నిమగ్నమైనవా? యేసు ప్రభు శరీరమైన సంఘము కట్టుటే కార్యక్రమంలో నిమగ్నమైనవా? ఇప్పుడు ఎన్ని చూసాం? ఎక్కిపోతే ఎన్ని చూసాం? 3 4? మొదటిది ఏంటి? వాక్యం చేత పట్టుకొని. రెండవది ఏంటి? దేవుని మందిరము యొక్క అనుభవంలోనికి ఎక్కిపోవటం. మూడవది ఏంటి? ప్రార్థన అనుభవంలోనికి ఎక్కిపోవటం. 4 5 చూసి ముగిస్తామా తొందరగా? పరిచయమైన వాక్య భాగాలే. అపోస్తుల కార్యముల 10వ అధ్యాయం 9వ వచనము. మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణంకు సమీపించినప్పుడు ప్రార్థన చేయుటకు ఎక్కడికి ఎక్కాను? చాలా ఆశ్చర్యం కదా. ఆకలిస్తుందంట ఆయనకి. ఆయన ఆకలి కొనగా. ఆకలేసేటప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం తెలియదా? ఆకలి వేస్తుంది, వంట రెడీ కాలేదు, ఏం చేస్తాం? వాక్యం పొడిగిస్తామా? వాక్యం వింటామా?
మొబైల్ చూస్తామా, యూట్యూబ్ చూస్తామా, ప్రార్థన చేస్తామా, ఆఖరి తప్ప అన్నీ చేస్తాం. ఇంకోటి యాడ్ చేసుకుందాం, పోట్లాడతాం. మీకు తెలుసో తెలియదో బ్రదర్స్ ఎందుకు కోపడతారంటే ఆకలి వేస్తుంటుంది వాళ్ళకి. అందుకని ఇంకా చేయలేదా, ఎంతసేపు చేసేది, వంటగదిలోకి వచ్చేస్తే తెలుస్తుంది ఇక్కడ. సరేలే, నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా? ప్రపంచంలో 8 బిలియన్ల ప్రజల్లో 4 బిలియన్ సిస్టర్స్ ఉన్నారు. 4 బిలియన్లో నువ్వు ఒక్కటే వంట చేస్తున్నావు అంటే అంత స్టాటిస్టిక్స్ వద్దులేమ్మా. ఇప్పుడు వచ్చి పని చేస్తే నీకు తెలుస్తుంది, ఎండకి స్టవ్కి ఇది మండదు, ఇది మండట్లేదు, ఇది ఎలగట్లేదు, దాంట్లో నూనె లేదు, దీంట్లో కొబ్బరి లేదు, దీంట్లో ఆయిల్ లేదు, దీంట్లో అది లేదు, మధ్యలో నువ్వు పానకలో పుడక మాత్రం అయిందా అని అక్కడి నుండి అరుస్తుంటే ఏమయ్యేది? నీకు అంత ఆకలి వేస్తుంటే కావాలంటే ఇప్పుడేమో ఆన్లైన్లో వచ్చినాయి కదా, ఆన్లైన్లో ఆర్డర్ ఇప్పిసి తెప్పించుకో. సరే, అదే మొదటి చెప్పిండొచ్చు కదా, ఇద్దరికి తెప్పిస్తుండే. నేను తినాను, నేను నో ఆన్లైన్, ఓన్లీ ఆఫ్లైన్. నేను ఇంట్లో చేసిందే తింటా అని నేను అక్కడే తెప్పించుకోవాలి. అంత దూరం నుండి ఇక్కడికి తెచ్చింది కూడా వేస్ట్ అయిపోతుంది. నేను అక్కడ ఇంత తింటానా ఏంటి? మన ఇద్దరు తిన్నా కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా రాత్రికి కూడా అవుతుంది. సరేనా? ఎన్నిసార్లు అన్నా నువ్వు తిను, నేను మాత్రం తినను. ఇలా కోపం ఎందుకు వస్తుందంటే ఆకలిని బట్టి ఎక్కువ వస్తుంది. మీరు గమనించినట్టు లేదో, ఎక్కువ కోప్పడే బ్రదర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంటుంది అని అర్థం. ఈ పేతురికి ఆకలి వేసినప్పుడు చూడండి ఎలాగున్నాడు, ఎవరు కోప్పడటానికి లేదు. పాపం ఆయన చేర్చుకునే వాళ్ళు ఎక్కువ, సిస్టర్ కూడా లేదు. ఒకవేళ సిస్టర్ అని అంటే కోప్పడి ఉంటాడేమో, అది వేరే వాళ్ళు ఇల్లు. ఇంకా వాళ్ళు చేర్చుకోవడమే ఎక్కువ. వాళ్ళ దగ్గరికి పోయి ఏం బ్రదర్ ఇంకా భోజనం అయ్యలేదంటే వడ్డించేదాకా ఆగండి బ్రదర్ అన్నారు అనుకో. అదేంటి బ్రదర్ ఆగండి అంటే, మరి మీరు అపోస్తులు కదా, మన్నా గురిపించుకోండి, బయటంతా వాక్యం చెప్తున్నారే, 3000 మంది రక్షణ పొందినారని చెప్తున్నారే, అది ఇది మస్తు చెప్తున్నారు. ఇప్పుడు మీరు అద్భుతాలు చేయించుకొని చూడొచ్చు కదా, చేపలు రొట్టెలు రమ్మని చెప్పండి, మేమంతా వంట చేసే పని కూడా ఉండదు, అందరం కలిసి తినేస్తాము. ఏ పూట కావాలంటే ఆ పూట పైనుండి దేవా చేపలు ఈరోజు. ఆయన దేవుడు వాక్యం చెప్పడానికి పంపించినాడు కానీ పైనుండి చేపలు కురిపించడానికి, అదేంటి మన్నా కురిపించడానికి, దానికి ప్రభు ఆయన పంపించలేదు. ఆయన ఉద్దేశం వేరే. కనుక మిద్దె మీదకి ఎక్కాను, ఎక్కేం చూసినా మనకు తెలుసు, ఆకాశం తెరవబట్ట, ఒక చెంగు పైనుండి వచ్చుట, దానికి 4 దిక్కులు కలిగి ఉండట, సంఘం యొక్క ప్రత్యక్షత వచ్చిన. దాని ద్వారా ఏంటంటే ఈ సువార్త యూదులకు మాత్రమే కాదు, యూదవేతరులకు కూడా. ఆకలిస్తుంది కదా, నువ్వు చంపుకొని తిను అని ఒక స్వరం వినపడింది. నేను నిషిద్ధమైనది తినలేను. అప్పుడు ప్రభు అన్నాడు, స్వరం వినపడింది, దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని నిషిద్ధంగా. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేనేం పక్షుల గురించి ఆలోచిస్తున్నా, దీంట్లో ఉన్న జంతువులను గురించి ఆలోచిస్తున్నా, ప్రభు అన్యులను గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే లేచి 10వ అధ్యాయంలో బయలుదేరి ఆయన దగ్గరికి 2 వ్యక్తులు పంపించబడ్డారు కదా. ఆకలి ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు నాకు. నా బైబిల్లో ఆయన వచ్చి కిందకి భోజనం చేసినట్లు రాసినారా? రాయలేదు నా బైబిల్. మీ బైబిల్లో రాశారా? ఇక ఆకలి అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం జరగాలి కదా. ఇక్కడ చూడండి ఏం రాశారు, 10వ అధ్యాయం. ఆయన మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. చదవండి అమ్మా. 17వ వచనం. చాలు, తినేళ్ళు కాదు, తినేళ్ళని చెప్పాలి కదా. నువ్వు లేచి వారితో కూడా, సరే ఇప్పుడు వారితో కూడా వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళు వంట చేస్తున్నారంట కదా, అంతకుముందే రాశారు. వాళ్ళ వంట ఏం కావాలా,
మనం వంటల గురించి ఎక్కువ ఆలోచన, చేసినవన్నీ ఏమైతే బ్రదర్, మీకే చేసినాం బ్రదర్, మీకు కొద్దిసేపు తినింటారు కానీ ఊరికే మిద్ది మీదకి ఎక్కేసారే. గాడ్ ఈజ్ నాట్ సెంటర్డ్ అబౌట్ భౌతికమైన భోజన విషయం ఆయనకు పట్టింపు లేదు. పర సంబంధమైన ఆత్మల గురించి ఆయనకు పట్టింపు ఉంది. అందుకనే కొర్నేలు పంపించిన మనుషులతో పేతురు వెళ్ళాడు. మనకు తెలుసు కదా, కొర్నేలు ఇల్లంతా రక్షణలో. అందుకే 10:36 పేతురు చెప్పిన ఒక గంభీరమైన సువార్త మాట మనం ఎక్కడ వాడతాం, యేసుక్రీస్తు అందరికీ. మేము యూదులకు మాత్రమే ప్రభు అనుకున్నాం, అపోస్తులకే ప్రభు అనుకున్నాం. కొర్నేలు లాంటి అన్ని జనులకు కూడా ఆయన ప్రభు. ఎక్కి వెళ్ళట ఫర్ ద సర్వీస్, రీచింగ్ ద అన్రీచ్డ్. చేరలేని వారిని యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం ద్వారా సంపాదించుట కొరకై చేరవటానికి ఎక్కి వెళ్ళుట అవసరం. ఇంట్లో వాళ్ళు ఉన్నారు, సీమోను ఇంట్లో. సీమోను పని ఏంటి? పేతురుని చేర్చుకోవడం, భోజనం పెట్టడం. పేతురు పని ఏంటి? దర్శనం చూడడం, వెళ్ళి వాక్యం చెప్పడం. సీమోనుకు దర్శనం కనిపించలేదు. కింద ఇంట్లో చర్మకారుడైన సీమోనికి ఎవరికి అవసరమో ప్రభు వాళ్ళకి ఇచ్చినాడు, ఎవరికి ఏ పనో వాళ్ళకి అది అప్పగించినాడు. మన పని ఏంటి, మన పరిచర్య ఏంటి? 5వ దాకా చూసి ముగిస్తామా? 4:1 ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 4:1. ఇక్కడికి ఎక్కిరము, కంహిత. ఇక్కడికి ఎక్కిరము. ఎక్కడికి? తెరవబడిన పరలోక స్థలానికి. నేను నీకు విషయాలన్నీ చూపిస్తా. టాక్స్ అబౌట్ సెకండ్ కమింగ్, రెండవ రాకడ గురించి జ్ఞాపకం చేస్తుంది. వదిన ప్రభు మన కొరకై రాబోతున్నాడు. ఒకవేళ ఈ ప్రభు ఈ దినమే వస్తే, యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన వారం అందరము ఈ భౌతికమైన శరీరాన్ని విడిచిపెట్టి మర్త్యమైన దానికి బదులుగా అమర్త్యతను ధరించుకుంటాం, క్షయమైన దానికి బదులుగా అక్షయతను ధరించుకుంటాం, భౌతికమైన దానికి బదులుగా ఆత్మీయమైన దాన్ని ధరించుకుంటాం, క్షీణించిపోయే శరీరానికి బదులుగా మహిమా శరీరం ధరించుకుంటాం. రేపట్న మార్చబడతాం. ప్రభుతో పాటు ఉండటానికి మనం మేఘమండలం మీద కొనిపోబడదాము, ఎక్కిపోవుదాము. కాగా మనం సదాకాలం ఆయనతో కూడా ఉందాము. దావీదు భౌతికమైన యెరూషలేములో ఉండాలని కోరాడు. మనం నూతన యెరూషలేములో ఉండబోతున్నాం. దావీదు భూ సంబంధమైన కొండ మీద ఉండాలని కోరాడు. మనం ఆత్మ సంబంధమైన పరిశుద్ధ పర్వతం మనం ఆపట్టాడు. ఇట్స్ హోలీ మౌంటైన్, అక్కడ మనం ఉండబోతున్నాం. దావీదు భౌతికమైన దాని కొరకు ఎంత ప్రయాసపడి ఇలాగుంటే, కొత్త నిబంధనలను మనం ఆత్మ సంబంధమైన కొండని యేసును చేరుట కొరకాయ ఆలోచన, ఆసక్తి, ఆశ, ఆధ్యాత్మికత ఉండడం చాలా ప్రాముఖ్యం. లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. 5 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? వాక్యము కొరకాయ ఎక్కుట, స్క్రిప్చర్స్. రెండవది ఏంటి? శాంక్చురీ, సంఘం యొక్క అనుభవంలో ఎక్కివచ్చుట. మూడవది ఏంటి? ప్రార్థన కొరక ఎక్కివచ్చుట, సప్లికేషన్. నాలుగవది ఏంటి? సర్వీస్, దేవుణ్ణి సేవించుట కొరకై ప్రభువును తెలియని వారికి ప్రభువును పరిచయం చేయడం, ఎక్కి వెళ్ళుట. 5వది ఆఖరిది, రెండవ రాకడి కొరకై ఎదురు చూస్తూ ఆయనతో పాటు ఎక్కి వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. ఇటు అనుభవంలో మనం వచ్చినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను కాక.